నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మరోసారి టీడీపీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. నర్రవాడ వెంగమాంబ బ్రహ్మోత్సవాల సందర్భంగా టీడీపీలోని ఓ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. వ్యతిరేక వర్గమే ఫ్లెక్సీలు చించివేసిందంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వర్గం ఆరోపిస్తోంది. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మరోసారి టీడీపీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. నర్రవాడ వెంగమాంబ బ్రహ్మోత్సవాల సందర్భంగా టీడీపీలోని ఓ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. వ్యతిరేక వర్గమే ఫ్లెక్సీలు చించివేసిందంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వర్గం ఆరోపిస్తోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మరోసారి టీడీపీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. నర్రవాడ వెంగమాంబ బ్రహ్మోత్సవాల సందర్భంగా టీడీపీలోని ఓ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. వ్యతిరేక వర్గమే ఫ్లెక్సీలు చించివేసిందంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వర్గం ఆరోపిస్తోంది. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. మునీంద్ర, భాగ్యశ్రీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు నేటికి కూడా పరిష్కారం కాలేదు. ప్రతి నుంచి అంటే అధికారికంగా ఏ కార్యక్రమం చేపట్టినా అక్కడ రెండు వర్గాలుగా విడిపోవడం, ఒక వర్గానికి సంబంధించినటువంటి చేసిన పని మరో వర్గం వ్యతిరేకించడం సంఘటన కూడా చోటు. అయితే 2 రోజులుగా జరుగుతున్నటువంటి వెంగమాంబ తిరణాలకు సంబంధించినటువంటి సందర్భంగా ఎప్పుడైతే గతంలో ఉన్నటువంటి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి శ్రీనివాస వర్గం ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను మొదటి నుంచి టీడీపీలో ఉన్నటువంటి వర్గం గురవయ్య నాయుడికి సంబంధించినటువంటి వర్గీయులు చించివేయడంతో అక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. అయితే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు అభినందనలు తెలియజేయడంతో పాటు అక్కడికి వస్తున్నటువంటి తిరునాళ్ళకు వస్తున్నటువంటి భక్తులు, అదేవిధంగా అనేక సంబంధించినటువంటి గ్రామ ప్రజలకు వాళ్ళందరూ శుభాకాంక్షలు, అదేవిధంగా వారు వెల్కమ్ చెప్తూ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను చించివేయడంతో ఒకసారిగా మరోసారి వర్గ విభేదాలు అనేటువంటి బగ్గుమన్నాయి. ఆది నుంచి కూడా అంటే కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాలను పట్టించుకోకపోవడంతోనే నేటికి కూడా వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఇలాంటి వర్గ విభేదాలు తలెత్తడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. అయితే నర్రవాడకు సంబంధించినటువంటి వెంగమాంబ తిరణాల్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అనేది ఇటు ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా ఒకసారిగా అంటే ఫ్లెక్సీలను చించివేయడం పైన కూడా మండిపడుతున్నారు. ఎవరైతే ఫ్లెక్సీలు చించివేశారో వారిపైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా పార్టీ పరమైనటువంటి చర్యలు కూడా తీసుకుని వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. అయితే ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం వల్ల ఈ వర్గ విభేదాలు నేటికి కొనసాగుతున్నాయి. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మునీంద్ర.